మొత్తంగా అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారానికి సంబంధించి వెనుక కుట్ర ఉందనా లేకపోతే ఇది జరిగింది మీరు చెప్పినటువంటి ఏదైతే ఆయనకు ప్రభావం అంటే బ్యాడ్ టైం నడుస్తుంది అనుకో. ఇప్పుడు నేను చెప్పడం ఏమిటి నా బొంద, ఈ జరిగిన వెంటనే మొత్తం కుట్ర పన్నారా, వీడిని ఎలాగైనా తోసేయాలరా, వీడిని ఎలాగైనా తొక్కేయాలరా, అందుకే వీళ్ళంతా చేస్తున్నారా, సోషల్ మీడియాలో భయంకరంగా మాట్లాడుతున్నారు. చిరంజీవి తలుచుకుంటే ఎవరినైనా తొక్కేయగలరా అని ఒకడంటాడు. కళ్యాణ్ బాబు సీఎం ఆల్రెడీ డిప్యూటీ సీఎం తలుచుకుంటే అసలు లేకుండా చేస్తాడరా అని ఒకడంటాడు. ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. ఇందులో ఆశ్చర్యం ఏముంది, నేను చెప్పాలా? నువ్వు బయట ఆ మాధ్యమాల్లో చూడు, ఇప్పటికే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒకలా పెడతారు, వాళ్ళ ఫ్యాన్స్ ఒకలా పెడతారు. ఇలా కొట్టుకోకుండా ఉండడానికి ముక్త కంఠంతో ఏకకంఠంతో వీళ్ళంతా బయటకు వచ్చి మాట్లాడిన రోజే దీనికి శుభం కార్డు పడుతుంది. అది ఇప్పుడు లేదు, అవకాశం లేదు. నేను కోరుకుంటున్నా ఇది తొందరగా జరగాలని. ఎందుకని? ఈ పొరపచ్చాలు పోయి, ఈ విమర్శలు పోయి, ఈ కొట్లాటలు పోయి, వీళ్ళంతా ఒకేలా ఉన్నారు అని కనీసం బయట ప్రపంచానికన్నా తెలిసి ఈ పిచ్చి వాగుడు, పిచ్చి స్టేట్మెంట్లు, పిచ్చి మాటలు ఇవన్నీ ఆపేస్తారు. నా కోరిక మీ ద్వారా తెలియపరిచేది, కళ్యాణ్ బాబు ఒక్కసారి ఒరే నా అభిమానులైన ఎవరైనా సరే అనవసరంగా మా కుటుంబం జోలికి రాకండి, నా బిడ్డని అనకండి అని ఒక్క మాట అనమను. ఒక్క మాట ఎవడన్నా పెడతాడా మళ్ళీ? అంతటి ప్రభావం ఉంది. తను ఏ మాట చెప్పినా అది వేదమై కూర్చునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటే బాగుంటుందని నేను తెలియపరుస్తున్నా. అలాగే అరెస్ట్ అయిన తర్వాత కాదు, అసలు ఇంత పెద్ద గొడవ జరుగుతోందని తెలిసినప్పుడే మొత్తం ఈ గజాలన్నీ కదిలితే ఇవాళ ఈ కర్మ పట్టేదా? పట్టేది కాదు. ఇది ఇబ్బంది సమయ ప్రభావమే. మీరు ఎవరిని అడిగినా కావాలంటే అల్లు అర్జున్కి సంబంధించిన అవేవో ఉంటాయిగా, అవన్నీ తీసుకొని ఘనాపాటులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, అద్భుత శిఖామణులు ఉన్నారు, జాతకాలు చెప్పేవాళ్ళు, వెళ్ళి అడగండి. ఈ నారసింహుడి బిడ్డ పొల్లు పోకుండా అదే జరుగుతుంది. ఇప్పుడు అబ్బో బ్రహ్మాండంగా ఉంది ఆహా ఓహో అంటే దాని అర్థం ఏంటి? అబద్ధమేగా. ఒక పక్క ఆ రకమైన భయంకరమైన మానసిక ఒత్తిడితో ఉన్న అల్లు అర్జున్కి ఇప్పుడు ఉపశమనం ఎలా కలుగుతుంది చెప్పండి ఎలా కలుగుతుంది? ఇన్ని మదగజాలు మొత్తం మీదకొస్తే మధ్యలో ఉన్న జింక పరిస్థితి ఏంటి? సామెత చెప్పా, ఎగ్జాంపుల్ చెప్పా, అక్కడ ఎవరిని నేనేమి నిందించలా. అలాగే వీళ్ళంతా కలిసి అల్లు అర్జున్ వెనక మేమున్నాం అని ఒక్క మాట అనమను, ఈ మాధ్యమాల్లో, మీడియాల్లో, ఛానల్స్లో, న్యూసుల్లో ఈ అక్కర్లేని రచ్చ ఆగిపోతుంది. చాలా సంతోషంగా ఉంటున్నప్పుడు అది జరగాలని నేను మనసారా కోరుకుంటున్నా. వాళ్ళంతా ఒకటి అని బాహ్య ప్రపంచానికి తెలియాలి అని నేను కోరుకుంటున్నా. కానీ మీ ద్వారా చెబుతున్న అల్లు అర్జున్కి ఇబ్బంది సమయం నడుస్తోంది. ఇది డిసెంబర్ 2 నుంచి మొదలవుతుందని అంతకు ముందు చెప్పా, తర్వాత చెప్పా. వ్యక్తిగతంగా నీతో కూడా నాన్న కొంత కష్టకాలం సినిమా రిలీజ్ అయ్యే టైంను బట్టి చూస్తే ఏదో తేడా జరుగుతుంది, ఈ రకంగా జరగబోతోంది అంటే నువ్వు లైట్ తీసుకున్నావు. నా మాట అబద్ధమా? చెప్పిన మాట అబద్ధమా కదా? అంటే నారసింహుడు ముందుగా ఏం తెలియపరిచాడు? రే పాపం వాడు మంచివాడురా, వాడు చక్కగా ఉన్నాడురా, చక్కగా చేస్తున్నాడురా, కానీ వాడికి కష్టం వస్తుందిరా, ఈ భగవత్ స్వరూపాన్ని పట్టుకుంటే వాడిని కొట్టేవాడు లేడురా. మరి నేను ఎలా చెప్పను? నాకా ఫ్రెండు కాదు, నా శిష్యుడు కాదు, నాకు అవకాశం లేదు. కాబట్టి మీ ద్వారా భగవంతుడిని పట్టుకొని ఈ ఇబ్బంది సమయాన్ని, ఈ కష్టకాలాన్ని, ఈ అనైతికమైనటువంటి విధానంలో జరిగేటటువంటి చర్యల్ని భస్మీపటలం చేయడానికి భగవత్ స్వరూపాన్ని పట్టుకొని చేస్తే కొంచెం కన్ను పోవాల్సింది కన్నులో ఉన్నటువంటి రాయి పోతుంది. ఇప్పుడు రాసేశాడు బ్రహ్మ, నీకు చెయ్యి పోతుంది అని రాసేశాడు కన్ఫామ్. కానీ వీడు భగవంతుడిని పట్టుకున్నాడు అనుకో, భగవంతుడిని పట్టుకొని ఆ పాదాలు పట్టుకొని వేడ్చి ఆ చేతులతో ఆ భగవత్ స్వరూపాన్ని వేడుకొని ఆ నాలుగుతో ఆ భగవంతుడి నామాన్ని కనుక స్మరిస్తే చెయ్యి పోయేది గోరుపోతుంది. ఎందుకని? భగవంతుడిని పట్టుకున్నాడు కాబట్టి. బ్రహ్మ అదేవిడి నేను రాశాను, నువ్వు ఎలా పోగొడతాను? నువ్వు పోతుందని రాశావు, గోరుపోయింది. వాడు నన్ను పట్టుకున్నాడు, నేను కాపాడుకున్నా, అయిపోయింది. భక్తికి అంత శక్తి ఉంటుంది. కాబట్టి భగవంతుని నమ్ముకుంటే
తప్పకుండా మంచే జరుగుతుంది. ఈ ఇబ్బంది సమయం నుంచి బయటపడడం కూడా జరుగుతుంది.